దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు. అలాగే గౌతు శిరీష్ గారు కూడా మాట్లాడారు, దాని గురించి వివరించి చెప్పారు. ఓకే, దీంట్లో ఇంకా ఏంటి పొరపాటు? కార్యకర్తలు కూడా బాధపడాలని పనే ఉందండి. ఓకే, ఏంటి పేరు నాని గారి పరిస్థితి ఏంటి? పేరు నాని గారిని డైరెక్ట్గానే ఆయన దొరికేశారు, ఆల్రెడీ గొడవ ఉన్న దాంట్లో ఇరుక్కున్నాడు ఆయన అంటున్నారు. కానీ ఎక్కడా ఏమీ చేసే పరిస్థితి లేదు. బందర్లోనే ఆయన సేఫ్గా హ్యాపీగా ఉండే విధంగా చేస్తున్నారట. కూటమి నేతల పూర్తి అండదండలతో, ఆయనే కాదు, కొడాలి నాని గారు, ఒక వంశీ గారు, ఒక రోజా గారు, ఇంకొక ఎక్సో వైయో జెడ్డో నడుస్తున్నది అని. ఇది కూడా నలుగుతున్న అంశం. మీరు వినే ఉంటారు, పైకి మీరు చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు కాక. వర్మ గారు, మీరు ముక్కుసూటిగా మీరు అడిగారు, ముక్కుసూటిగా నేను చెప్తున్నా. ఎవరైతే సోకాళ్ళు పేరు నాని, కొడాలి నాని, వంశీ, రోజా, అంబటి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ఒక డజన్ పైన ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు వీళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ఇంకోటి ముక్కుసూటిగా చెప్తున్నాను మీకు, వీళ్ళెవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు. కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఓకే, ఆ ఫీలింగ్ అయితే చాలా బలంగా ఉంది. అది పార్టీకి కూడా తెలుసు, మా పెద్దలకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుసు. కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. కానీ సమయం కోసం, సందర్భం కోసం, అదును కోసం పదును పెట్టి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమంగా గాలి పోగేసి కేసు పెట్టేసి అర్ధరాత్రి అయిపోయి అరెస్టు చేసేసి తీసుకొచ్చేసి పెట్టేసి అల్లరిపాలు అయిపోవడం మేము కోరుకోవట్లేదు. పార్టీ అల్లరిపాలు కాకూడదు. ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో చులకన భావం తీసుకురాకూడదు. హోందాగా ఉండాలి. చట్టం ఒక వ్యక్తి మీద పనిచేస్తున్నప్పుడు అది చట్టబద్ధంగా ఉండాలి, కోర్టులకు ఆమోదయోగ్యంగా ఉండాలి, మనకు పబ్లిక్ లో రియాక్షన్ లేకుండా ఉండాలి. అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసుకోలేకపోయాడు. తను కక్ష బట్టి కసిరించుకోవడానికి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ప్రవర్తించారు తప్ప వాళ్ళు బూతులు మాట్లాడడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు అరెస్ట్ చేయడం ఏం సాధించారు? రివర్స్ టెండరింగ్ అని చెప్పారు. ఏ ఒక్క మంత్రి దగ్గరైనా అవినీతి నిరూపించగలిగారా? మర్డర్ కేసులో ఇరికించారు, అది ప్రూవ్ చేయగలిగారా? అవినీతి కేసులు అన్నారు, అవి ప్రూవ్ చేయగలిగారా? కోర్టుల్లో ఉన్నాయి, చాలా పేలవంగా ఉన్నాయి కేసులు. ఇది కోర్టులు కూడా నవ్వుకుంటున్నారు ఎఫ్ఐఆర్ చూసి. ఎఫ్ఐఆర్ వేసిన నాయకులు, ఆఫీసర్లు వాళ్ళు ఈవేళ భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు తప్పుడు ఎఫ్ఐఆర్లు వేసినందుకు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి, ప్రైమా ఫేసి లేదు, దాంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. ఇటువంటి తతంగం చేసి కుప్పకూలిపోయినటువంటి ప్రభుత్వాన్ని మేము అనుసరించాం. ఆ పద్ధతి మాది కాదు. మా దగ్గర చాలా ఉదార స్వభావం ఉంటుంది, మేధస్సు ఉంటుంది, చట్టాన్ని గౌరవించే విధానం ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా 10 మందికి నచ్చే విధంగా చర్యలుంటాయి. పిచ్చి చేష్టలు ఉండవండి, చర్యలు, చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి, పకడ్బందీ చర్యలు ఉంటాయి. ఓకే, ఉచ్చు బిగిస్తే అవతల వ్యక్తి ఖచ్చితంగా ఆ తిన్నది కక్కాలి, తప్పు ఒప్పుకోవాలి, ప్రజలకు తెలియాలి. అది ఇతను తప్పు చేశాడు, ఇతను చేసింది తప్పు అని ప్రజలు ప్రభుత్వాన్ని అభినందించే విధంగా ఉండాలి మా చర్యలు. అది మా ప్రభుత్వం కోరుకునేది, మా కేడర్ కోరుకునేది, మా నాయకులు చేసేది కూడా అదే. మీరు అన్నారు కాకినాడలో తుఫాను పుట్టింది, ఆ ఈదురుగాలు ఏమైపోయా, మంటలు ఏమైపోయాయి, ఆ పెనుగాలు ఏమైపోయా, ఆ ప్రపంచం ఏమైపోయింది? ఎక్కడికి పోలేదు సార్. ప్రపంచం పవన్ కళ్యాణ్ రూపంలో ఉంది, మంటలు లోకేష్ రూపంలో ఉన్నాయి. ఓకే, ఆ మేధస్ ఏదైతే ఉందో, అపారమైన అనుభవం ఏదైతే ఉందో అన్ని చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరూ కూడా బయటికి తప్పించుకోలేరు సార్. తప్పు చేశారు, వాళ్ళు చేశారు. ప్రజా కోర్టులో శిక్షింపబడ్డారు. ఓకే, రమేష్ గారు, మా ఉద్దేశం ఒకటే, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. అసలు మా టార్గెట్ ఏంటంటే, అసలు రాష్ట్రానికి రాజకీయ కంపు తీసుకొచ్చినటువంటి పార్టీ, రాజకీయ భాషని, రాజకీయ ముఖ చిత్రాన్ని దారుణంగా విలువలు లేకుండా పూడ్చిపెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీ పునాది అనేది ఇక్కడ ఉండకూడదు, ఆ పార్టీ ఆనవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఆ పార్టీ మళ్ళీ మొలకెత్తకూడదు, తలెత్తకూడదు, తిరిగి ఎన్నికల్లో నిలబడకూడదు. ఏ విధంగా లక్ష్మీపార్వతి పార్టీ వ్యానిష్ అయిపోయి రాష్ట్రం నుంచి కనుమరుగైపోయిందో, బంగాళాఖాతంలో కలిసిపోయిందో, ఆ విధంగానే ఈ వైసీపీ కూడా రాబోయే 4.5 ఏళ్లలో కనుమరుగైపోవాలి రాష్ట్రంలో. నెక్స్ట్ ఎలక్షన్ లో వైసీపీ పార్టీ
పోటీ అనేది రాష్ట్రంలో ఉండకూడదు, పార్టీ అనేది ఉండకూడదు అనేది మా కార్యకర్తల అభిమతం. మేము దాన్ని కోరుకుంటాం. ఓకే, ఇది రమేష్ గారు. వర్మ గారు ఉమ్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి.